బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. తాజాగా కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అంతేకాకుండా సంజయ్ పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా స్పీకర్ కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఓవర్ టు యూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య పెద్ద వారి నడుస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా నిన్న నడిచినటువంటి కరీంనగర్ కలెక్టరేట్ రివ్యూ సమావేశంలో పూర్తిస్థాయిలో హుజరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ధనంజయ్ మధ్య పెద్ద మొత్తం వారి నడిచిన పరిస్థితి. సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వంపై అనేక సందర్భాల్లో విరుచుకుపడేటువంటి పాడి కౌశిక్ రెడ్డిపై సంజయ్ కూడా సీరియస్ గానే కామెంట్ చేయడం జరిగింది, కౌంటర్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఆ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రభుత్వం మా మీద వేస్తే ఆ అప్పులు తీర్చుకుంటూ మరోపక్క పేదలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంటే పాడి కౌశిక్ రెడ్డి కావాలనే ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుంటూ ఆ వాదోపవాదాలు చేస్తుండని చెప్పి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గల్లలు పట్టుకుని నెట్టి వేసుకునే పరిస్థితి, అలాంటి సంఘటన చోటు చేసుకున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిపై గతంలో చాలా కేసులు నమోదైనప్పుడు కూడా ఇవాళగా తాజాగా మరొక 3 కేసులు నమోదైన పరిస్థితి. నిన్న కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి రసభాసలో వాగ్వివాదంలో 3 కేసులు నమోదు చేశారు కరీంనగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో. అయితే సంజయ్ ఏదంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చినటువంటి దాని పిఏ ఇచ్చినటువంటి కేసు నమోదు దాని మేరకే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా స్పీకర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి పద్ధతులు ఉన్నట్టు మరి ఒక పద్ధతి లేకుండా కనీసం ఒక చట్టసభలో ప్రాతినిధ్యం వస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా కూడా కాకుండా ఒక వీధి అడవిలాగా వ్యవహరిస్తుండే పాడి కౌశిక్ రెడ్డి తప్పకుండా వీళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో చూస్తున్నాం మనం అనేక సందర్భాల్లో ఆ పాడి కౌశిక్ రెడ్డి వివాదవాదంగా ప్రతి అంశంలో కావచ్చు, వీళ్ళ ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, అనేక సందర్భాలు చూసుకుంటే ప్రతి విషయంలో జరుగుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇలా పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో ఉన్న కేసులు కూడా అదనంగా మరొక 3 కేసులు నమోదు చేయడం. చూస్తుంటే ఆ ప్రభుత్వం నిజంగా ఒక పక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య, మరో పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల మధ్య వారు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాల్లో కలెక్టరేట్లో ఆ ఉన్నత స్థాయి అధికారులతో రివ్యూ సమావేశం జరుగుతుంటే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, అదే సమీక్ష సమావేశంలో పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఈ మంత్రి శ్రీధర్ బాబు ఉన్న పరిస్థితి. మంత్రుల సమీక్ష సమావేశంలో ఒక ఎమ్మెల్యే అలాంటి మాట్లాడడం, గల్లల పట్టుకునే వ్యవస్థ అక్కడ ఎలాంటి సంస్కృతి అని చెప్పేసి ఇప్పటికే సీరియస్ గా ఉన్నట్టు పరిస్థితుంది. ప్రభుత్వం తనపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్కి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి.